ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. నేటి 2వ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా 26వ రోజైన ఈ రోజున చాణక్యుడు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నిన్నటి రోజున చెడు మిత్రుడిని గుర్తించి దూరంగా ఉంచమని ఎంత జాగ్రత్తగా చెప్పారో, మరి మంచి మిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తితో అన్ని రకాల విషయాలు కూడా మనం పంచుకోవచ్చు కదా అనేటువంటి సందేహం కలుగుతుంది. అలాంటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని చాణక్యుడు ఈరోజు శ్లోకంలో తెలియజేస్తున్నారు. న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చ అపి న విశ్వయేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ అని చెబుతూ ఉన్నారు. అంటే తన యొక్క కపటత్వాన్ని మనం తెలుసుకున్నటువంటి మిత్రుడిని ఎలాగూ దూరంగా ఉంచుతాం. అయితే స్నేహబంధం చాలా కాలం పాటు కొనసాగినటువంటి మిత్రుడితో అన్ని రకాల విషయాలు, మన యొక్క రహస్యాలు అన్నీ కూడా తెలియజేస్తే తప్పేముంది అంటే, చాణక్యుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఎంత మంచి మిత్రుడైనప్పటికీ కూడా మన రహస్యాలను తెలియజేయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగవచ్చు, కానీ భవిష్యత్తులో ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ విషయంలో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడినా, అప్పుడు ఈ మిత్రుడి గురించి తనకు తెలిసినటువంటి రహస్యాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అందరికీ చెప్పేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతూ రహస్యాలను కానీ, అదేవిధంగా వ్యక్తిగత విషయాలు కానీ ఎంత మంచి మిత్రుడైనప్పటికీ కూడా వారితో పంచుకోకుండా ఉన్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు అని చాణక్యుడు ఈ యొక్క నీతి శ్లోకంలో తెలియజేస్తున్నారు. స్వస్తి.